ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం యాదుకున్నాయి కదా ఇసోంటి మాటలు ఎన్నడో తెలంగాణ రాకమునుపు అనేది ఇట్లా తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల తర్వాత జనం రోడ్ల మీదకి వచ్చి మరి మళ్ళా అనవలసి వస్తుంది కాదుల్లా రేవంత్ సారు ముఖ్యమంత్రి అవుడుతోనే ఏమన్నాడుల్లా ప్రభుత్వాన్ని ఎవలన్నా నిలదీయచ్చు ఎవలన్నా నిరసన చెప్పచ్చు ఎవలన్నా ధర్నా చేసుకోవచ్చు తప్పు చేస్తే అడగచ్చు అని బోగా చెప్పిండా మనం కూడా మాస్ తిన్నాం నిజమే కావచ్చని అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా అడగ పాపం లాఠీ చార్జీలు అరెస్టులు గిదే అవుతుంది లాస్ట్కు జనం గెలిపించిన ఎమ్మెల్యేల మీద కూడా రుబాబ్ చేసుడు కొట్టుడు ఇవి గిదే కథ నడుస్తుంది హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ మీదనైతే దౌర్జన్యమే చేసిరు అగు చూడును మీరే ఇలా దళితుల కోసము కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు రెండో విడత దళిత బంధు ఇవ్వమని నేను సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా సంవత్సరం నుంచి అసెంబ్లీ సాక్షిగా కూడా దళిత బంధు కేసీఆర్ గారు ఇచ్చిన రెండో విడత ఇవ్వమని చెప్తే ఒక్కరోజు కూడా దళిత బంధు ఇస్తలేరు ఆడికి పోతే మంత్రులు మా దళిత బిడ్డల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు సుశిరా కౌశిక్ రెడ్డి సారు దావకాన్లో ఎంత అవస్థ పడుతుండో నాకైతే పానం కలుక్కుమన్నది ఇదంతా మన రేవంత్ సర్కార్ చేసిన ఘనకార్యం ఎమ్మెల్యే మీద పోలీసులు చూపించిన పనితనం అయితే షెయిపాట వచ్చినాక కేసీఆర్ సార్ పెట్టిన స్కీములన్నీ గాయబైపోయినాయి కదా రుణమాఫీ లేదు రైతు బంధు అసలే లేదు ఇక దళిత బంధు జికరేది ఇత్తలేరు 11 నెలలాయే ఎంతకాలం ఓపికంటది అందుకే మా దళిత బంధు పైసలు మాకు ఇయ్యసారని హుజరాబాద్ అంబేద్కర్ సెంటర్లో దళితులు ధర్నా చేసిరోళ్ళ ఇక వాళ్ళకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ ఇమ్మతిచ్చిండు దళిత బంధు ఇచ్చుడే కావాలని ధర్నాలో కూర్చున్నాడు ఖతమిగా మన సర్కారుకు దళిత బంధు పేరు చెప్తేనే కోపం వచ్చింది కావచ్చు ఇంకేమున్నది పోలీసులకు ఎటమటమైంది దళిత బంధు కోసం కొట్లాడుతున్న కౌశిక్ రెడ్డి సార్ను బల్లిమిటికి గుంజుకపోయారు అరే మొసమొరుతలేదని చెప్పినా ఇన్ను లేదు పుట్టినంత పనిచేసిరు అరే ఒక లోకల్ ఎమ్మెల్యే మీద గీ దౌర్జన్యమేంది దళితుల తరపున కొట్లాడద్దా వాళ్ళకి ఇమ్మ తీయద్దా అగో ఎంత అద్మానం చేసిరో పోలీసులు కాదుల్లా దళితులంటే ఎందుకు గింతగనం కక్ష కౌశిక్ రెడ్డి సార్ అంటే ఎందుకు గింతగనం కోపం ఎమ్మెల్యేను కూడా చూడకుండా గిట్ల చేసుడేంది ఏమన్నా అయితే ఎవరి జిమ్మేదారి ఈ ధర్నా చేసేది సొంత పని కోసమా దళితుల కోసమే కదా అసలు గిట్ల ధర్నాలు నిరసనలు చేస్తే ఓర్వకపోవడేంది అన్యాయమా కాదా ఇది ఏమన్నంటేనేమో మళ్ళా కోపాలు బాగత్తాయి సర్కారుని అంటారా తిడతారా ధర్నాలు చేస్తారా అని కానీ వాళ్ళు చేసే కథనేమో గిట్లుంటది